వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. గుంటూరు కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు నగరంలోనే కాదు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకించి పరిచయమే అక్కలేని ట్రస్ట్. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న నాటి నుంచి నేటి వరకు ఓవైపు అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూనే మరోవైపు అన్నదానం, అదేవిధంగా అనారోగ్యులకు అండగా నిలబడటం, అభాగ్యులకు ఆశ్రయం కల్పించడం వంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది ఈ ట్రస్ట్. అంతేకాదు అందరి మన్ననలు కూడా పొందుతూ సేవా కార్యక్రమాలను నిరంతరం ఈ ట్రస్ట్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ అంశం నుంచి మాట్లాడేందుకు గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అల్లాబక్ష గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అల్లాబక్ష గారు, ఇటువంటి ట్రస్ట్ని నెలకొల్పాలన్న ప్రేరణ ఎందుకు వచ్చింది సార్ మీకు? అంటే అప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకు కానివ్వండి, వాళ్ళ ఎవరైనా చనిపోయిన వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. అట్లాంటి సమయంలో మాకు ఒక నిద్ర పట్టట్లా, ఏంటి అందరూ వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులను చనిపోయిన వాళ్ళని కోవిడ్తోని. మేము ఒక చిన్న మెసేజ్ పెట్టాం సార్. మెసేజ్ పెట్టిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది. వారం నుంచి ఒక బాడీ ఉంది పోస్ట్ మార్టంలో, సో దాన్ని అంత్యక్రియలు చేయాలని. సో అప్పటి వరకు మేము అసలు మాకు తెలియదు కోవిడ్లో ఎలా చేయాలి, అసలు శ్మశాన వాటిక ఎలా ఉంటుంది అని మాకు అయినా తెలియదు. ఒక ఫోన్తో ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాదాపు ఒక 3000 డెడ్ బాడీస్, కోవిడ్ డెడ్ బాడీస్కి కుల మతాలకు అతీతంగా అంత్యక్రియలు చేశాం సార్. హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఇలా చాలామంది ఇలా చేశాము. కోవిడ్ అయిపోయింది, తర్వాత మనకి ఏదో ఒకటి సర్వీస్ చేయాలని చెప్పి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డైలీ 300 మందికి ఉచిత భోజనం పెడుతున్నామండి. దాదాపు ఇది ఒక 4.5 years నుంచి నడుస్తూనే ఉంది ప్రతిరోజు. అంటే వీక్లీ 6 times, ఒకరోజు మిస్ అవుతుంది. అలాగే గుంటూరు నగరంలో ఫంక్షన్స్లో అలాగే ఎక్కడైనా భోజనం మిగిలిపోతే మాకు సమాచారం ఇస్తే ఆ భోజనం మేము తీసుకొచ్చి అన్నార్థులకి ఆకలి తీరుస్తున్నాము. అలాగా దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో ఒక 11 లక్షల మందికి ఓన్లీ మిగిలిపోయిన భోజనం తీసుకొచ్చి మేము చేస్తున్నాం సార్. అలాగే మా కోవిడ్ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎక్కడ చనిపోతే ఆ డెడ్ బాడీకి శ్మశాన వాటికి తీసుకెళ్ళడానికి దాదాపు ఒక 20,000 30,000 అడిగేవారు. సో ఆ సమయంలో బషీర్ భాయ్ గారు మాకు ఒక పాత బండి, ఒక అంబులెన్స్ సహాయం చేశారు. ఆ అంబులెన్స్ కూడా ఇప్పుడు నడుస్తూనే ఉంది. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకొక అంబులెన్స్ వచ్చింది. తర్వాత మేము ఒక ఆటో కొన్నాము భోజనం కోసము. తర్వాత రీసెంట్లీ ఒక 6 నెలల క్రితము ఈ సంవత్సరం 2025లో అందరి సహకారాలతో ఒక 9 లక్షలు పెట్టి కొత్త అంబులెన్స్ కొన్నామండి. ఫ్రీ అంబులెన్స్. గుంటూరులో ఎవరైనా ఆ హాస్పిటల్ ఇంటి నుండి హాస్పిటల్కి వాళ్ళకి ఉచితంగా మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గుంటూరు నగరంలో ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలన్నా సరే మేము దాతల సహకారంతో వాళ్ళకి సహకారం అందిస్తున్నాము. ఇలాంటివి చాలా సేవాకారం చేస్తున్నాం సార్ ఈ 5 సంవత్సరాల్లో. లేటెస్ట్ మనకి 2023లో డీజీపీ గారు కూడా మనకు అవార్డు ఇచ్చారు. గౌతమ్ సవాంగ్ గారు, ఎక్స్ డీజీపీ గారు. అలాగే గుంటూరు కలెక్టర్ గారు కూడా అవార్డు ఇచ్చారు. అలాగే సబ్ జైలు సూపరింటెండెంట్ గారు అవార్డు ఇచ్చారు. చాలా అవార్డులు పొందాము. మేమేంటంటే ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. కాకపోతే మా దగ్గర ఈ కొత్త అంబులెన్స్ ఉంది. సో మాకు అవసరం ఏంటంటే కొద్దిగా పెట్రోల్కి ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ముందుకు వస్తే మేము ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా సర్వీస్ చేస్తాము. 1 కాదు 3 బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్లీ ఏంటంటే మాకు అనాథ బాడీలు వస్తున్నాయండి. అనాథ బాడీలో ఒకటి కాల్చడానికి మనకి 3,500 నుండి 4,000 రూపాయలు అవుతుంది. అదే పూడ్చడానికి అయితే 5,000 తీసుకుంటున్నారు. అది ఇస్లామాబాద్ చేయాలంటే 9,000 దాకా ఖర్చు అవుతుంది. అలా ఒక్కరోజు కనుక 4 అనాథ బాడీలు వస్తే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మేము ఎప్పుడు కూడా ఫండ్ రైజ్ చేయలేదండి ఎవరికి కూడా. మాకు ఇవాళ ఒక 2 డెడ్ బాడీలు ఉంటే వాట్సాప్ పెడతాము. ఆ వాట్సాప్ ద్వారా ఆ డోనర్స్కి వెళ్తుంది. ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఆ సృష్టికర్త మీద మేము భరోసా పెడుతున్నాం. ఏదైనా సరే మాకు ఎవరైనా అనాథ డెడ్ బాడీలకి ఒక రోజుకి 4 వస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటో మేమందరం టెన్షన్ పడిపోతాము. ఎవరు సహకరించకపోతే మా టీం సభ్యులందరమే మనిషికి 200 రూపాయలు వేసుకొని ఆ కార్యక్రమం చేస్తాము. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలని ప్రార్థిస్తున్నాం సార్. అల్లాబక్ష గారు, అంటే మీ ట్రస్ట్ నెలకొల్పక ముందు అంటే మీరేం చేస్తూ ఉండేవారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే? అంటే నేను ఇంతకుముందు ఫైనాన్స్ యూజ్డ్ కార్స్కి, పాత కార్లకి ఫైనాన్స్ ఇప్పించేవాడిని అండి. అయితే నేను కోవిడ్ టైంలో ఈ డెడ్ బాడీ చేస్తుంటే ఆఫీసులో తెలిసింది.
సో వాళ్ళు ఇండైరెక్ట్గా నన్ను మానేసేయమన్నారు. వాళ్ళు చెప్పడం నాకెందుకని నేనే మానేసి ఫ్రీలాన్సర్ అయిపోయి ఇప్పుడు మేము అన్నదమ్ములను కలిసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బిజినెస్ పెట్టామండి. అలా ఇప్పుడు కూడా పాతకారులకు ఫైనాన్స్ ఇప్పిస్తున్నాము. మా టీం సభ్యులు ఏంటంటే కొంతమంది 80% స్టూడెంట్స్ ఉన్నారు, బిలో 24 ఇయర్స్ వాళ్ళు. కొంతమంది ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. మనోడు గౌసు పూల పని చేసుకుంటాడు. ఇతను మన తౌషిక్ అనే ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇలాగా చాలామంది యువత ఖాదర్, యూసుఫ్, గణేష్, అలాగే మన బలరామ్ అనే ఒరిస్సా అతను చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోడు కూడా దాదాపుగా ఈ 4 సంవత్సరాల్లో 6 లక్షల మందికి అన్నం తీసి, చిన్నపిల్లోడు మేబీ 10 ఇయర్స్ ఉంటాయి, సాయి అన్నం తీసి ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళకి అన్నం పెడతాడు సాయి అనే పిల్లవాడు. అలాగే మా లేడీ వాలంటీర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఒక అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్, అలాగే ఒక అమ్మాయి 9th క్లాస్, ఇంకొక అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్. ఇదిగోండి ఈ బాబు పేరు సాయి. ఎక్కడైతే భోజనం మిగిలిపోయిందో వీళ్ళ నాన్న మాతో వస్తారు. ఇతనే ఈ 3 సంవత్సరాలు 5 లక్షల మందికి అన్నం తీసి పెద్ద పెద్ద డేక్షాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వడ్డిస్తాడు మన సాయి అతను. సో ఇలాగా మా టీం అందరం కలిసి చేస్తున్నాం సార్. మీ ట్రస్ట్ నెలకొల్పిన ఆరంభంలో అంటే మీరు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మీ ట్రస్ట్ ఎంతమంది సభ్యులతో కొనసాగుతున్నారు? అప్పుడు స్టార్టింగ్ కోవిడ్ టైంలో మేము 3 ఉన్నామండి. ఇప్పుడు దాదాపుగా ఒక 40 వాలంటీర్స్ ఉన్నామండి. మేము 40 మెంబర్స్ అయ్యాము. 3 నుంచి 40 దాకా వచ్చాము. దేవుడి ఇది చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఏ కార్యక్రమం అయినా సరే, ఏ సర్వీస్ అయినా సరే మీకు కాదు అని కాకుండా వాళ్ళ ఫ్రీ సమయంలో ఒక గ్రూప్ ఉంది సార్, మా గ్రూప్లో పెడతాము. ఫ్రీ సమయంలో వాళ్ళు చూసుకొని వచ్చేస్తారు. ఏ డెడ్ బాడీ ఉన్నా సరే, చెట్టుకి దాదాపుగా పై చెట్టుకి ఊరేసుకున్న బాడీలు కానీ, పురుగులు పడిపోయిన బాడీలు కానీ, ఆ కాలంలో పడిపోయిన బాడీలు, డీకంపోజ్ అయిపోయిన బాడీలు, ఒంటి నిండా పురుగులు, మళ్ళీ వాసన అన్నీ భరించి ఆ సృష్టి కోసం మనం ఆ బాడీ ఎత్తి పోస్ట్ మార్టంలో పెడతామండి. చిన్నపిల్లలు కూడా వస్తారు, మన లేడీ వాలంటీర్స్ కూడా వస్తారు. మా పిల్లలు ఏంటంటే జస్ట్ మనం కన్ను మూసి కళ్ళు తెచ్చే లోపల ఆ బాడీని ప్యాక్ చేస్తారు సార్. అట్లాంటి పిల్లలు మన దగ్గర ఉన్నారు. చెట్టు పైన గడి ఎక్కడ ఉండొస్తానే బాడీ. మొన్న ఒకసారి అయితే 100 ఫీట్ లెంగ్త్లో ఒక బావిలో ఒక బాడీ పడింది సిరిపురంలో. మేము 4 ఉన్నామండి. వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళు 30,000 అడిగారంట బాడీ తీయడానికే. మాకు ఫోన్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ నుండి. మేము వెళ్ళాము. వితౌట్ అసలు మేము మనీ అనేది మేము తీసుకోము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెళ్ళి 15 నిమిషాల్లో ఆ బాడీ తీసి పోస్ట్ మార్టంలో పెట్టాము. సిరిపురం అక్కడ తీసి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాం సార్. అయితే కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఎన్నో బాడీలకి మీరు అంత్యక్రియలు చేశామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆ బాడీలు తీసేటప్పుడు కానీ మీకు ఎటువంటి అంటే ఒకలాంటి భయంగానే వేయలేదా? ఆ కరోనా టైంలో కూడా ప్రాణాలు పడంగా పెట్టి ఏ విధంగా మీ సేవా కార్యక్రమం కొనసాగించారు? సార్ కోవిడ్ టైంలో అయితే ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. మా సొంత పక్కన వాళ్ళకి వాళ్ళ భార్య వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంట్లో రావద్దు, నువ్వు ఎవరో చనిపోతే నువ్వు చేయటం ఏంది, అసలు మనకెందుకు అవన్నీ, కోవిడ్ చనిపోతాం, అవన్నీ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. పేషెన్స్ అనేది ఓపిక పట్టాము, పట్టి ఇప్పటికైతే ఈ స్టేజ్కి వచ్చాం సార్. మాకైతే ఇప్పటి వరకు ఆ కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇప్పటి వరకు మాకు ఒక దగ్గు కానీ జలుబు కానీ ఏమీ రాలేదు సార్. ఫస్ట్ అసలు మాకు ఆ జలుబు అనేది కూడా రాలేదు, జ్వరం అనేది రాలేదు. అంటే మీ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు, అనాథలకి అంత్యక్రియలతో పాటుగా కూడా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి మీరు అండగా నిలబడుతూ ఉంటారు. అంటే మీ యొక్క సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళకి సేవా కార్యక్రమం అందించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారని విన్నాం. అదేవిధంగా ఎవరైతే అభాగ్యులు ఉన్నారో వాళ్ళ కూడా అనాథశరణలో జాయిన్ చేస్తారు. ఏంటంటే మాకు ఎవరు లేరు, మమ్మల్ని అనాథశరణలో జాయిన్ చేయడానికి మిమ్మల్ని ఎవరైనా బతిలాంటి సందర్భంలో కూడా జాయిన్ చేశారని చెప్తుంటారు. వాటి గురించి చెప్పండి సార్. దాదాపుగా మనము కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈ 4 సంవత్సరాల్లో దాదాపుగా నాకు తెలిసి 450 మందికి ఆ శాశ్వత ఆశ్రయం కల్పించామండి. 450 మందికి మీరు చూసే ఉంటారు. చాలామందికి గుంటూరు నగరంలో వాళ్ళ పేరెంట్స్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు సార్ అర్ధరాత్రి పూట. పాప ఆ తల్లి ఎట్లా ఇబ్బంది పడుతుందో ఆ దేవుడికి తెలుసు. ఇలా చాలా కేసెస్ ఉన్నాయి సార్, చాలా కేసెస్ ఉన్నాయి. పిచ్చోళ్ళు ఉంటారు, వాళ్ళు రాయలు తీసుకొని కొడతారు. కొంతమందికి మైండ్ పని చేయదు, మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అతను రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు, అతనికి శాశ్వత ఆశ్రయం కలిపేయండి అనగానే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలామంది పేరెంట్స్ అది ఎవరైనా సరే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ హాస్పిటల్లో మాకు ఫోన్ చేస్తారు, వాళ్ళ హక్కుని చేర్చుకొని మేము గోతాల స్వామి గారు
దేవుడు అతను చల్లగా చూడాలండి. ఎట్లాంటి పేషెంట్ అయినా సరే, ఎవరైనా సరే మీరు రండి, నేను ఫ్రీగా చేస్తానని చెప్పి అతను మాకు భరోసా ఇచ్చారు. ఏ కేసు వచ్చినా సరే చాలామందికి మేము అక్కున్న చేర్చుకొని మా టీం సభ్యులందరూ ఒక్కొక్కరికైతే వాళ్ళ ఫ్యాంట్లలోనే అంత టాయిలెట్ కానీ లెట్రిన్ కానీ వాళ్ళ లొంగీలో అంత టాయిలెట్ మొత్తం సాఫ్ చేసి హెయిర్ కటింగ్ చేసి మళ్ళీ అన్నీ ఫ్రెష్ చేసి వాళ్ళకి మేము ఆశ్రమంలో జాయిన్ చేస్తాం సార్. చాలా చాలా ఇది మాకు ఒకప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. మన తల్లి అయితే పరిస్థితి ఇట్లా ఉండిద్ది అయింది, అదే మన తండ్రి అయితే అట్లా వదిలేస్తామా. సో మా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ నుంచి ఎవరైతే ఈ ఛానల్ ద్వారా క్యూటీ టీవీ ఛానల్లో చూస్తారో దయచేసి మీరు పెద్దవాళ్ళని రోడ్ల మీద వదిలేయకండి. మీకు అంతగా భారం అయితే మాకు సమాచారం ఇవ్వండి. మేమే మీ దగ్గరికి వచ్చి ఆ తల్లిని కానీ ఆ తండ్రిని అక్కుని చేర్చుకొని శాశ్వత ఆశ్రమం కల్పిస్తానని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అంటే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు పోలీసులకి మీ ట్రస్ట్కి ఒక విడదీరాని బంధం ఇక్కడ ఏర్పడింది అంటున్నారు, ఏం చెప్తారు? అవును సార్, మనకి ఒక 6 months నుంచి యాక్చువల్లీ ఇంతకుముందు ఈ అన్నోన్ డెడ్ బాడీస్ కానివ్వండి, డీకంపోజ్ బాడీస్ కానివ్వండి, సూసైడ్ బాడీస్ కానివ్వండి, యాక్సిడెంట్ అయిన బాడీస్ కానివ్వండి, మాకింత టచ్ లేదు. రుద్రా సుబానీ భాయ్ అని అతను చేసేవారు. సో రుద్రా సుబానీ భాయ్ గారు మా నంబర్ ఇస్తున్నారు. సో ఈ 6 months నుంచి మేము ఎప్పుడూ అలాంటి బాడీ చూడలేదు సార్. అసలు మాకు చూడాలంటే భయం అప్పట్లో. ఇప్పుడు రోజుకి 5-6 ఫోన్లు వస్తున్నాయి. ఫలానా ఇంట్లో చనిపోయాడు, ఫలానా అక్కడ చనిపోయారు, ఫలానా బావిలో పడిపోయింది, ఫలానా కాల్లో పడిపోయాడు, ఫలానా ఊరేసుకుని 5 రోజులు అయింది, అదేమో పట్టుకుంటేనేమో జారిపోయిద్ది, చెయ్యి మొత్తం జారిపోయిద్ది, డికంపోజ్ అయిపోయింది, మనం పట్టుకోలేని పరిస్థితి. అలాగే పోలీసులకి ఏంటంటే వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, ₹1 తీసుకోకుండా, ఈవెన్ దో వాళ్ళ దగ్గర ఒక పట్టా కూడా మేము అసలు డబ్బులు తీసుకోము. ఫోన్ చేస్తారు, మేము వెయిట్ చేస్తూ ఉంటాం, పోలీసు ఎప్పుడు ఫోన్ చేస్తారో మనం ఎప్పుడు వెళ్ళి సర్వీస్ చేద్దామనేది. అలాగే పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తారు సార్, బాగా సహకరిస్తారు. అలాగే రీసెంట్లీ మనకు ఒక 5-6 నెలల నుండి గుంటూరు రైల్వే పోలీస్, ఎక్కడైతే మన గుంటూరు జిల్లా ఉన్న రైల్వే ట్రాక్ మీద చనిపోతూ ఉంటారు సార్, వాళ్ళకు కూడా మేము ఏదైతే ముక్కలు అయిపోయిన బాడీని ప్యాక్ చేసి నీట్గా గుంటూరు రైల్వే పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో పోస్ట్ మార్టంలో పెడతాం సార్ ఆ బాడీని. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క సేవలు అంటే గుంటూరు చుట్టుపక్కల మండలాలైనా రానున్న రోజుల్లో ఇంకా ఇతర నియోజకవర్గాలు విస్తరించేటటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఇప్పుడైతే ప్రస్తుతం మేము గుంటూరు డిస్ట్రిక్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మన గుంటూరు డిస్ట్రిక్ట్ దాటామంటే మళ్ళీ మనకి పెట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెట్రోల్కే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ పెట్రోల్ అనేది ఒక డాక్టర్ షమ్మా సుల్తాన్ గారు ఒక 5,000 ఇస్తున్నారు సార్ ప్రతి నెల. మనకి ఆ 5,000 వచ్చేసి 4 రోజులు వస్తుంది సార్. 2 సార్లు పిడుగురాళ్ళు వెళ్ళి వస్తే ₹3,000 పెట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి మేము పెట్రోల్ కోసము ప్రతిరోజు ఎవరినో ఒకరిని అడిగి పెట్రోల్ కొట్టించుకోవాల్సి వస్తుంది. ఇన్షాల్లా చూద్దాము, మనకి బాగా ఎవరైనా సహకరిస్తే ఇంకొక అంబులెన్స్ కొని, మాకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, మాకు ఇంకొక కొత్త అంబులెన్స్ అవసరము. ఇంకొకటి భోజనంది మిగిలిపోయిన భోజనంని తీసుకొచ్చే ఒక రికవరీ వ్యాన్, ఆ వ్యాన్ కూడా ఎవరైనా సహకరిస్తే వాళ్ళ పేరు మీదే మేము తిప్పుతాము. ఇంకొక అంబులెన్స్ కూడా అవసరం ఉంది సార్. ఎందుకంటే ఒక పాత బండి అది ఇంజన్ పాడైపోయింది, దానిలో ఇంజన్ ఇప్పించాము, అది కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. ఇంకో బండి ఉంది కానీ లోకల్ ఒక 5 కిలోమీటర్లు నడిచిద్ది, వేరే బండి నడవదు. ఈ కొత్త బండి అయితే మేము తిప్పుతున్నాము. ఎవరైతే క్యూట్ ఛానల్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో మాకు కొత్త అంబులెన్స్ మరియు ఒక అన్నం రికవరీ చేసే వ్యాన్ అది సహకరిస్తే వాళ్ళ పేరు మీదే మేము వెహికల్ తిప్పుతామండి. ఎప్పుడైతే ఆ బండి తిరుగుతూ ఉంటుందో అప్పటి వరకు వారికి పుణ్యం వస్తూనే ఉంటుంది సార్. మీ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం కూడా ఒకటి నిర్వహిస్తున్నారని చెప్పి ఒక సమాచారం సార్, ఏం చెప్తారు? ఆ కుట్టు మిషన్ కార్యక్రమం అనేది మేము ఒక 6 months నుంచి చేస్తున్నాం సార్. ఒక 2-3 దాతలు కుట్టు మిషన్ ఇప్పించారు, ఒక 10 కుట్టు మిషన్లు. ఒక గ్రూప్ అయిపోయింది, ఒక 30 మందికి మహిళా సాధికారత అని ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ పెట్టామండి. 30 మంది దాకా నేర్చుకున్నారు, గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు 2వ గ్రూప్ కూడా స్టార్ట్ అయింది. ఒక 22 మంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇంకొక 8 మంది వస్తే ఆ గ్రూప్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు రన్ అవుతుంది, 22 మంది చెప్తున్నాము. అంటే 3 బ్యాచెస్ అయింది, ఒక బ్యాచ్కి 10 మంది, 3 బ్యాచ్లుగా చెప్తాము. ఎవరైతే అంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండి ఒకళ్ళ దగ్గర చేయి చాపకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మేము ఒక సంకల్పంతో మేము చేస్తున్నామండి. అది సక్సెస్ అయింది. ఒక 30 మంది నేర్చుకున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు రోజుకి ₹500-600 ఇంట్లో ఉండి సంపాదించుకున్నారు.
కుట్టు మిషన్ నేర్చుకొని వాళ్ళకు కూడా అందరి దాతల సహకారంతో కుట్టు మిషన్లు కూడా ఇప్పించాం సార్. ఇది కూడా ఇప్పుడు సెకండ్ గ్రూప్ కూడా స్టార్ట్ అయింది. మేబీ 4 months పడుతుంది. ఒక ఉమెన్ నేర్చుకోవడానికి, కుట్టు మిషన్ నేర్చుకోవడానికి 4 months పడుతుంది. ఇప్పుడు 1 month అయిపోయింది. ఇంకా 3 monthsలో ఈ గ్రూప్ కూడా అయిపోతుంది సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఏంటంటే దాతలు అనేవాళ్ళు చాలా తగ్గుపోయినట్టు చెప్పుకోవాలి. ఒక రంగం చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి షేర్ చేయండి అని చెప్తున్నారు తప్ప ఏదైనా సహకారం చేసేందుకు ముందుకు రానట్టు నేపథ్యంలో మీ యొక్క ట్రస్ట్ నిర్వహణ ఇప్పుడు ఏ విధంగా సాగుతుంది? భవిష్యత్తులో కనుక దాతలు ముందుకు రాకపోతే ఏ విధంగా ఈ ట్రస్ట్ని కొనసాగిస్తారు? సార్ యాక్చువల్లీ మా గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ట్రస్ట్ అనేది ఫస్ట్ మేము సృష్టికర్త మీద భరోసా పెడతాం సార్. ఏదైనా దేవుడు చేసేవాడు ఉన్నాడు, వాడు చేస్తాడు. మేము బండిలో పెట్రోల్ అయిపోతే వాట్సాప్ పెడతాం సార్. ఆ వాట్సాప్ ఎవరికి చేరుకునేదో వాళ్ళు పెడతారు. ఒక డెడ్ బాడీ వచ్చింది, ఒక అనాథ బాడీ వచ్చింది, అంత్యక్రియలు చేయాలి అంటే ఒక వాట్సాప్ క్రియేట్ చేసి పంపిస్తాం సార్. ఆ దేవుడు మాకు సహకరిస్తాడు. అదే ఇందాక కూడా చెప్పా కదా సార్, ఒకేసారి ఒకే రోజు 4-5 అనాథ బాడీలు వస్తే మేము చేయలేని పరిస్థితి సార్. మాకు ఎవరైనా సహకరిస్తే ఇంకా ముందు బాగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పేదవాళ్ళు ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి అది ట్రీట్మెంట్ చేయించుకుంటారు సార్. వాళ్ళు ఒకవేళ చనిపోతే వేరే రాష్ట్రానికి వెళ్ళటానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, అంబులెన్స్లో వెళ్ళడానికి డబ్బులు ఉండవు. మాకు ఫోన్ చేస్తారు, కాల్చడానికి అయితే 4,000 రూపాయలు కావాలి. అట్లాగే ఒకవేళ మేబీ ఒక 4-5 బాడీలు వస్తే అప్పుడు మా పరిస్థితి ఏందో మాకే అర్థం కాదు సార్. కానీ ఇంకా మేము భరోసా అనేది దేవుడిని పెడతాము. ఆ దేవుడు చేస్తాడు సార్ కన్ఫామ్గా. కరోనా సమయంలో ఏదైతే సవాలు అనాథ సవాలుగా మిగిలిపోవడం చూసి చెలించిపోయి ఆనాడు ట్రస్ట్ని ఏర్పాటు చేశామని, నాటి నుంచి నేటి వరకు కూడా ట్రస్ట్ సేవలు అయితే నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. అదేవిధంగా దాతలు కనుక ముందుకు వస్తే ఇటువంటి సేవలు కూడా విస్తృతం చేస్తామని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు తమకు అన్నదాన కార్యక్రమానికి ఒక వెహికల్, అదేవిధంగా మరో అంబులెన్స్ కనుక ఎవరైనా దాతలు ముందుకు వచ్చి కనుక ఇచ్చిన పక్షంలో కూడా ఈ సేవలు మరి విస్తృతం చేస్తామని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, ఎవరైతే తమ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళను కూడా సంరక్షణ లేని పరిస్థితుల్లో కనుక ఉంటే తమకు కనుక అప్పచెప్తే వాళ్ళని కూడా కంటికి రెప్పలా కాపాడుతామని ఈ సందర్భంగా అలాబక్షగా అయితే స్పష్టం చేస్తున్నారు. కెమెరామ్యాన్ వైకేతో వరప్రసాద్, QTV, గుంటూరు నుంచి.